భర్త కళ్ళ ముందే భార్య గొంతు కోసిన దుండగులు. అడ్డుకోపోయిన భర్తపై కత్తితో దాడి, భార్య మృతి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భర్త. సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారంలో దారుణం, రేప్ చేసి చంపినట్లు అనుమానం అంటూ చూస్తున్నాం. సో ఇంత దారుణమైన విషయము. సో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. రాత్రిపూట మార్కెట్కి వెళ్ళి తిరిగి వస్తున్న దంపతులపై కొందరు దుండగులు అతి కిరాతకంగా దాడి చేశారు. భర్త కళ్ళ ముందే భార్య గొంతు కోసి చంపారు. అడ్డుకోపోయిన భర్తపైన దాడి చేశారు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడిఏ బొల్లారంలో శనివారం రాత్రి జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీగార్కు చెందిన మీనా 35 సంవత్సరాలు, ఆమె భర్త అనిల్ 40 సంవత్సరాలు ఐడిఏ బొల్లారం వెంకటేశ్వర నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అనిల్ స్థానికంగా ఒక పరిశ్రమలో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి అతడు భార్యతో కలిసి బైక్పై బొల్లారం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుగోలు చేసి రాత్రి 11:30 గంటల ప్రాంతంలో ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఈ క్రమంలో గండిగూడెం శివారు స్పోర్ట్స్ గ్రౌండ్ వద్దకు రాగానే కొందరు గుర్తు తెలియని ఆకతాయిలు అడ్డగించి మీనా చేయి పట్టుకొని వేధించారంటూ ఇక్కడ వార్త చూస్తున్నామండి. సో ఇక్కడ విషయం ఏంటంటే, కొంతమంది దుండగులు ఆకతాయిలు రాత్రిపూట వాళ్ళు మార్కెట్కి పోయి తిరిగి వస్తున్న సమయంలో ఇక్కడ స్పోర్ట్స్ గ్రౌండ్ వద్దకు రాగానే ఇక్కడ గండిగూడెం శివారు ప్రాంతంలో స్పోర్ట్స్ గ్రౌండ్ ప్రాంతం రాగానే అంటే కావాలని చెప్పి ప్లాన్ చేసి రిక్కి చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఇది ప్లాన్ చేసి వీళ్ళ మీద దాడి చేసిన స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే వీళ్ళు ఎక్కడికి పోతుర్రు, కూరగాయలు ఎట్లా తీసుకుంటారు, ఎప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతారు, ఇవన్నీ వాళ్ళు గమనిస్తూనే ఉన్నారు. గమనించకుండానే కావాలని చెప్పి వీళ్ళ మీద దాడి చేసిన స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఏంది, ఆమె భర్తను భార్యని పొదల్లోకి వెళ్ళి గుంజుకెళ్ళి ఆమె అత్యాచారం చేసి సో ఆమె కైతో దాడి చేసి చంపిరని చెప్పి ఒక ప్రధానమైన వార్త చూస్తున్నాం. సో పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, కారణం ఏంది, ఈమె మీద ఎందుకు దాడి చేసారు, ఎవరు వాళ్ళు అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు పరారులో ఉన్నారు, దొరకలేదు. వాళ్ళు పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమయ్యారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఆమె దాడిలో భార్య చనిపోయింది. సో భర్త మీద కూడా దాడి చేసిరు. ఆయన కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆయనకు స్పృహ వచ్చిన తర్వాత ఆయన చెప్తే తెలుస్తుంది. ఇక నిజాలు అనేది ఆయన స్పృహలోకి వచ్చి మాట్లాడితే ఆయన స్టేట్మెంట్ ద్వారా మాత్రమే తెలుస్తుంది. అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా కూడా కొంత తెలిసే అవకాశం అయితే ఉన్నది. సో ఎవరు ఉన్నారు, ఏంది, దీని వెనుక కారణం ఏంది అనేది ఆ భర్త చెప్తేనే తెలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. స్పష్టంగా ఇది ప్లాన్ ప్రకారం జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఈ వార్త ప్లాన్ ప్రకారమే ఈమె మీద దాడి చేసినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి కారణాలు ఏమైనా ఉన్నాయా, దీని వెనుక కారణాలు ఏంది, ఈ మధ్య చూస్తూ ఉన్నాం. సో ఇల్లీగల్ ఎఫైర్ సంబంధించి చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. భార్య భర్తను చంపుకోవడం, భర్త భార్యను చంపుకోవడం, తప్పించుకోవడానికి రకరకాల ప్లాన్లు వేస్తూ ఉన్నారు. సో ఆ కోణంలో కూడా కొంత ఆలోచించే అవసరం ఉంది. సో మరి భర్త మీద కూడా దాడి జరిగింది. సో ఆయన మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. సో ఎవరు మరి ఆ దుండగులు, ఎవరు ఆ గుర్తులేని వ్యక్తులు, ఎవరు మరి ఈయన పరిశ్రమలో పనిచేస్తూ ఉన్నాడు, అక్కడ సంబంధించిన ఈయనకు వాళ్ళకి గొడవలు అయినాయా, వాళ్ళు కావాలని చెప్పి దాడి చేసిన రకరకాల కోణాలతో ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక నిజాలు అయితే తెలియాల్సి ఉన్నది. ఇక